హాయ్ ఆల్, అందరికీ నమస్కారం అండి. ఇవాళ నేను వ్లాగ్ తెలుగులో చేద్దాం అనుకుంటున్నాను. ఇది నా ఈవినింగ్ రొటీన్ వ్లాగ్ ఆన్ అ వర్కింగ్ డే. సో ఈవినింగ్ 6:15 అవుతోంది. ఐ హ్యావ్ టు రష్ బ్యాక్ హోమ్, ఎందుకంటే మా వారు నైట్ షిఫ్ట్ చేస్తారు. ఆయన ఆఫీస్కి వెళ్ళాలి అండ్ ఆయనకి ఐదర్ తినెళ్తారు లేదా బాక్స్ తీసుకెళ్తారు. సో నాకు ఆఫీస్ నుంచి ఇంటికి ఆల్మోస్ట్ ఈ ట్రాఫిక్లో 1 అవర్ పడుతుంది, 15 కిలోమీటర్స్ దూరానికి. సో ఇక్కడ నేను రెడీ అయిపోయాను, ఇంటికి కూడా వచ్చేసాను. మాస్క్ అవన్నీ పెట్టుకొని ట్రాఫిక్ కోసం కంపల్సరీ స్కార్ఫ్ కట్టుకుంటాను, లేకపోతే ఆ పొగంతా ముక్కులో వెళ్ళి ఏదోలా ఉంటుంది. సో నేను ఇంటికి వచ్చేసాను. ఇవాళ కొంచెం తొందరగా వచ్చాను. సాధారణంగా 8-8:30 మధ్యలో వస్తాను. నేను ఇంట్లో రావడం, ఆయన ఇంటి నుంచి బయటికి వెళ్ళడం ఒకటేసారి అవుతుంది. సో ఇవాళ రాగానే మా వారు పెట్టిన టీ తాగేస్తున్నా. ఇక్కడ మా నాని వెళ్ళిపోతుంది ఇంటికి. సో నేను ఇంటికి వచ్చేప్పటికి 7:20 అయింది అండ్ 7:20, 7:30 మధ్యలో మా నాని ఇంటికి వెళ్ళిపోతుంది. మా నాని మా పాప 6 months ఉన్నప్పటి నుంచి చూసుకుంటోంది. ఛానల్కి కొత్తగా వచ్చిన వారు ఎవరైనా ఉంటే, నాకు 2 పిల్లలండి, ఒక పాప ఒక బాబు. పాప 3 years, బాబు 1.5 years. సో మా పాప అండ్ మా బాబుకి ప్రాణము మా నాని అంటే. సో వాళ్ళు కొంచెం ఏడుస్తున్నారు వెళ్ళిపోతుంటే. నేను ఏదో చెప్తున్నాను వాళ్ళకి, బయట వెళ్తే బూచాడు ఉంటాడు అని ఏదో చెప్తున్నాను. సో అదండి. సో ఈవినింగ్ మా నాన్న వెళ్ళిపోయాక మా పిల్లలకి కొంచెం టైం డైవర్ట్ చేయడానికి, కొంచెం అట్లా బొమ్మలు ఆడుకోవడానికి, లేదంటే కొంచెం స్క్రీన్ టైం, వాళ్ళకు నచ్చిన కార్టూన్, టామ్ అండ్ జెర్రీ లేకపోతే రైమ్స్ అట్లా పెడతాను. సో ఇవాళ వాళ్ళు టాయ్స్తో ఆడుకుంటున్నారు. నేను ఇప్పుడు గబగబా కిచెన్కి వెళ్ళి అన్నము ఇంకా పొట్లకాయ కూర చేస్తున్నాను. అలాగే నెక్స్ట్ డే కావాల్సిన కూర కూడా తొరుక్కుంటున్నాను. మా హస్బెండ్ నార్త్ ఇండియన్, సో కొంచెం నేను కర్రీస్ ఆ స్టైల్లో చేస్తాను అండ్ ఇట్లా సౌత్ ఇండియన్ స్టైల్లో కూడా చేస్తాను. సో ఎప్పుడైతే పొట్లకాయ కూర శనగపప్పు వేసి చేస్తున్నా అండ్ నెక్స్ట్ డేకి లోబియా అంటారు కదా, అదేంటి పొడుగ్గా ఉండే బీన్స్, బరబట్టి అంటారు హిందీలో. సో అది కూడా తొరిగి పెట్టుకుంటా. యూజువల్గా మార్నింగే చేసి వెళ్ళిపోతాను, మార్నింగ్ అండ్ ఈవినింగ్కి. బట్ ఆ రోజు నేను చెయ్యలేదు, ఆర్ నేను చేసింది సరిపోలేదనుకుంటా. డిన్నర్ దాకా సరిపోదు అని తెలిసి ఒక కూర చేయవలసి వచ్చింది. సో నేను తీసుకున్న పొట్లకాయ చాలా ముదురుగా ఉండడం వల్ల కుక్కర్లో చేస్తున్నాను. బట్ అదర్వైజ్ అది బాండీలో చేస్తే సరిపోతుంది, ఆ వేడికి తొందరగా ఉడికిపోతుంది. ఇవాళ నా దగ్గర టైం ఉంది కాబట్టి అన్నం వండి వారుస్తున్నా. సో నేను ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో చేస్తాను, అన్నం నార్మల్ కుక్కర్లో గిన్నె పెట్టి చేస్తాను, డైరెక్ట్ కుక్కర్లో చిన్న కుక్కర్లో చేస్తాను, లేకపోతే ఇట్లా అన్నం వండి వార్చడం కూడా చేస్తాను. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ మచ్ టైమ్ ఐ హ్యావ్ విత్ మీ. మా వారు ఎక్కువగా హౌస్ క్లీనింగ్లో హెల్ప్ చేస్తారండి. బాత్రూమ్ క్లీన్ చేయడానికి, హౌస్ సర్దడానికి, బూజు దులపడానికి. ఆయనకి వంట మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. కాకపోతే ఈ మధ్య ఒక 1 month నుంచి వంట కూడా నేర్చుకుంటున్నారు. అప్పుడప్పుడు నేను ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసే లోపల ఒక కర్రీను రైస్ చేసేసి ఉంచుతున్నారు. సో ఇంటికి రాగానే జస్ట్ తినడమే అవుతుంది. నాకు ఆఫీస్లో స్ట్రెస్ పెరగడం వల్ల ఎక్కువసేపు ఉండవలసి వస్తుంది. సో కుదరట్లేదని మా వారే హెల్ప్ చేస్తున్నారు. ఇట్లా హెల్పింగ్ హ్యాండ్ ఉంటే ఇంట్లో ఇన్లాస్, మదర్స్ లేకపోయినా పర్లేదండి. యాజ్ అ కపుల్ మనమే చూసేసుకోవచ్చు పిల్లల్ని. నాకు ఎక్స్ట్రా హెల్ప్ నేను బయట నుంచి హైర్ చేసుకున్నాను నానీని. సో తను మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 7 దాకా చూసుకుంటుంది. పిల్లలిద్దరికీ పొద్దున రాగానే స్నానం చేయించి బ్రేక్ఫాస్ట్ తినిపిస్తుంది. నేను మా పాపని తీసుకొని డే కేర్లో దింపేసి అక్కడి నుంచి అక్కడ ఆఫీస్ వెళ్ళిపోతాను. మా బాబుని మా నాని చూసుకుంటుంది ఇంట్లో. సో ఇక్కడ నేను ఇందాక చెప్పినట్టు బరబట్టి కట్ చేసి పెట్టేసుకుంటున్నాను డిన్నర్ ప్రిపరేషన్కి. ఈ బరబట్టి కొంచెం టైం పడుతుంది. బరబట్టి, బీన్స్ లాంటివి అటువంటివి ముందే తొరిగి పెట్టేసుకుంటే నెక్స్ట్ డే చాలా ఫాస్ట్గా అయిపోతుంది బ్రేక్ఫాస్ట్.
మా నాని లేనప్పుడు ఇంట్లో పని ఆఫీస్ పని మొత్తం మీద పడుతుంది, కానీ మా నాని ఉన్నప్పుడు మాత్రం నాకు చాలా హాయిగా ఉంటుందండి. డిషెస్ అన్నీ డిష్ వాషర్లో పెడుతుంది, ఇల్లు ఊడ్చి తుడుస్తుంది, ఇంకా స్టవ్ గట్టు క్లీన్ చేసి స్టవ్ మీద గట్టు మీద ముగ్గేసి పెట్టేస్తుంది. అండ్ రోజు నేనే ఇల్లు ఊడ్చేసుకుంటాను ఒక రౌండ్. బట్ తను మళ్ళీ ఇంకొక రౌండ్ ఊడుస్తుంది, ఎందుకంటే పిల్లలున్న ఇల్లు కాబట్టి ఒక మల్టిపుల్ టైమ్స్ ఊడవాల్సి వస్తుంది. మా వాడు దొరికిందల్లా నోట్లో పెట్టుకునే స్టేజ్లో ఉన్నాడు. సో చూసారు కదా, పొట్లకాయ కూర, పచ్చడి, చారు, పెరుగు తీసాను. అవే మా డిన్నర్. ఇంకా మా వారు గబగబా నేను డ్రెస్ చేంజ్ చేసుకునే లోపల మా వారు గబగబా తినేస్తున్నారు. అట్లాగే మా పాపకు కూడా తినిపించడానికి ప్రయత్నం చేస్తున్నారు అక్కడ హాల్లో. మాకు డైనింగ్ టేబుల్ చాలా చిన్నది ఉందండి, ప్లాస్టిక్ది. బట్ అది మాకు సరిపోదు కూర్చొని తినడానికి, అందుకే మేము నేల మీదే కూర్చొని తింటాము. ఒక రకంగా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది, పిల్లలకు కూడా మట్టం వేసుకొని కూర్చోవడం అలవాటు అవుతుంది అన్న ఉద్దేశంతో మేము కిందనే కూర్చొని తింటాము. సో ఇక్కడ మా వారు తింటూ ఏదో స్టోరీ చెప్తూ మా అమ్మాయికి తినిపించేస్తున్నారు. ఇక్కడ నేను తినేస్తున్నా. మా అబ్బాయి ఉగ్గు తినేస్తానండి సాయంత్రము. మా నాని తినిపించేసి వెళ్ళిపోతుంది. సో యూజువల్గా వాడేమి తిండు, ఒకవేళ తిన్నా కాస్త వైట్ రైస్ కాస్త పప్పన్నం నా ప్లేట్లో తినేస్తాడు. వాడికి ఆ ఉగ్గే సరిపోతుంది. ఉగ్గు నేను ఇంట్లోనే చేస్తాను. అన్నీ కడిగేసి మా నాన్నకి ఇస్తే తను ఆరపెట్టేసి ఇస్తుంది. నేను మళ్ళీ వేయించేసి వాము కలిపేసి పొడి కొడతాను. అది ఎప్పుడైనా షేర్ చేస్తానండి షార్ట్స్లో, ఉగ్గుకి నేను ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేస్తానని. సో ఇక్కడ మా వారు తినేసి ఆఫీస్ వెళ్ళిపోయారు. ఇంకా నైట్ వర్క్స్ ఏవైతే ఉంటాయో యూజువల్గా అవి చేసేసుకుంటున్నా. సో తినేసి కింద శుద్ధి పెడతాము కదా, అది కూడా చేసేసాను. కింద మెతుకులను ఎత్తేసి నీట్గా తుడిచేసాను. ఇక్కడ నా పిల్లలిద్దరిని ఏదో ఆడిపిస్తున్నాను. ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఏడుస్తారండి సాధారణంగా. అది కంపారిజన్ నోట్తోనో మరి ఏంటో నాకు తెలియదు. సో ఇక్కడ ఇద్దరు సడన్గా ఏడిచారు. సో వాళ్ళని ఎత్తుకొని ఏదో నచ్చ చెప్తున్నాను. మళ్ళీ ఇంకా నేను బయటికి వెళ్ళి రాత్రే ముగ్గు పెట్టేస్తాను ఇంటి బయట. మంచిగా తుడిచేసి నా ఇంటి ముందు ముగ్గు పెట్టేస్తాను. సో దట్ నాకు మార్నింగ్ లేస్తూనే దేవుడికి స్నానం చేసి పూజ గది అంతా క్లీన్ చేసేసుకొని దీపం పెట్టడానికి ఈజీ అవుతుంది. సో నేను ఆ పని అయితే ఏదైతే ఉంటుందో అది ముందు రోజు రాత్రి చేయడానికి ఇష్టపడతాను, ఎందుకంటే దానికి కనీసం ఒక 10 minutes పడుతుంది. సో ఇక్కడ హాల్లో పిల్లలు ఆడుకున్న బొమ్మలన్నీ వాళ్ళతో పాటు ఎత్తుతున్నాను. వాళ్ళకు కూడా నేర్పిస్తున్నాను అనమాట బొమ్మలు ఎట్లా ఎత్తాలో, సో దట్ నేను ఇంట్లో లేనప్పుడు వాళ్ళకి అలవాటు అవుతుంది. సో ఇక్కడ నేను కార్పెట్ ఎత్తేసి హాల్ కాస్త ఊడ్చేసాను. సో ఇక్కడ బయటకు వచ్చి ఇంట్లో చీపురు వేరే, బయట చీపురు వేరే అండి. సో ఇక్కడ బయటకు వచ్చేసి చీపురుతో చక్కగా ఊడ్చేసి పిల్లలు కింద పార్కులో ఆడొస్తారు. సో ఇసుక అనేది బాగా వస్తుంది మాకు ఇంటి బయట వాళ్ళు చెప్పులు వదిలినప్పుడు. సో ఆ ఇసుక అంతా ఊడ్చేసి పడేస్తాను కంపల్సరీ డైలీ, లేకపోతే కాళ్ళకు అట్లా గుచ్చుకుంటూ ఉంటుంది. ఊడ్చేసి బయట తుడవడానికి ఒక చిన్న బట్ట పెట్టుకున్నాను. ఆ బట్టతో తుడిచేసి ఇట్లా చాక్తో ముగ్గేసేస్తాను. నేను ముగ్గు పిండి వాడను, చాక్ పీసే వాడతాను, ఎందుకంటే పిల్లలు తొక్కినా పోదు అన్న ఉద్దేశంతో. అపార్ట్మెంట్ అయినప్పుడు చాలా కన్ఫైన్డ్ స్పేస్ ఉంటుంది, అంటే మా డోర్ ఎదురుకుండా ఇంకో డోర్ ఉండడం వల్ల ఇట్లా చాక్ పీస్తోనే వేస్తాను. సో దట్ నోబడీ షుడ్ ఫీల్ గిల్టీ ఫర్ స్టెప్పింగ్ ఆన్ ఇట్ అన్నట్టుగా. ఏదో సింపుల్ ముగ్గు వేసేస్తున్నాను ఇవాళ. నాకు పెద్దగా ముగ్గులు వేయడం రాదు, అంతకన్నా అంటే ఇంట్రెస్ట్ పెట్టి ఎప్పుడు నేర్చుకోలేదు నేను, అందుకే నాకు రాదనుకుంటా. ఏవో 2-3 ఈ మధ్య సంక్రాంతి అప్పుడు నేర్చుకున్నా. సో అవే గబగబా వేసేస్తున్నా. పిల్లలు అక్కడ తోడు నుంచొని కబుర్లు చెప్తూ ఉంటారు వాళ్ళు. నేను ముగ్గేసిన వెంటనే 9 o'clock మా వారు 8:30, 8:45 అట్లా వెళ్ళిపోతారు. 9:15 కల్లా ఇద్దరిని పడుకోబెట్టేస్తాను. సో దట్ పిల్లలు తొందరగా పడుకుంటే కోలుకుంటారు అని అంటారు కదా, అందుకే పడుకోబెట్టేస్తాను.
ఒకప్పుడు మా పిల్లలు 11-12 అయినా పడుకునే వాళ్ళు కాదండి. ఎందుకంటే వాళ్ళు చాలా ఆడ్ టైమింగ్స్లో న్యాప్ చేసేవాళ్ళు, 7 o'clock 8 o'clock అట్లా. ఇప్పుడు వాళ్ళని ఆ న్యాప్ తీసుకొని ఇవ్వట్లేదు. సో అందుకే వాళ్ళు తొందరగా 9-9:15 కల్లా పడుకుంటారు. వాళ్ళు చక్కగా అన్నం తినేసి. గివ్ ఆర్ టేక్ మరి ఈవినింగ్ రొటీన్ ఆన్ వర్కింగ్ డేస్ ఇంతే ఉంటుందండి. ఎస్పెషల్లీ ఒక 1.5 month నుంచి అయితే ఎగ్జాక్ట్గా ఇంతే ఉంటుంది. మా వారు నైట్ షిఫ్ట్ చేయడం వల్ల అట్లా నేను కొంచెం 7-8 లోపల ఇంటికి వచ్చేయడం, మేము అందరం కలిసి డిన్నర్ చేయడం, తర్వాత మా వారు వెళ్ళిపోవడం. కొన్నిసార్లు ఆఫీస్లో ఎక్కువ స్ట్రెస్ ఉండేప్పుడు ఆయన రెడీ అయ్యి హెల్మెట్ కూడా పెట్టుకొని కూర్చునేవారు. నేను ఇంట్లోపల రాగానే ఆయనకి ఇంట్లోంచి వెళ్ళిపోయేవారు. సో అదే అండి వాళ్ళ లాగ్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో నౌ మై కిచెన్ ఇస్ క్లీన్, మై హాల్ ఇస్ ఆల్సో క్లీన్డ్ అండ్ మై కిడ్స్ ఆర్ ఫెడ్ అండి. సో విత్ దిస్ ఐ విల్ ఎండ్ ది వ్లాగ్. ఐ హోప్ యూ రియలీ లైక్డ్ మై వీడియో అండి. నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అంటిల్ నెక్స్ట్ టైం, థ్యాంక్ యూ, బాయ్.